దేవుని బిడ్డలారా, మరొక సమయంలో ఈ విధంగా దేవునికి వాక్యాన్ని ధ్యానించేటువంటి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. మనందరం కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు చేసినటువంటి మేళ్ళు, ఉపకారములు మనమేమి మరవకుండా ఆయన స్తుతించాలి. విజ్ఞాపన ప్రార్థనలు మనం చేయాలి. మన దేశం కోసం, సరిహద్దుల్లో ఉన్నటువంటి సమస్య కోసం, సమస్య పరిష్కరించడానికి దేవుడే తగిన జ్ఞానం మన నాయకులకి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన కంటిన్యూగా చేస్తూ ఉండండి. మీ అందరూ దేవుని సన్నిధిలో దేవునికి వాక్యాన్ని విని ఆశీర్వాదాలు కూడా పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి వాక్య ధ్యాన నిమిత్తమై లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి ఒక సంభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43 వరకు ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం చదువుకుందాం. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహం దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, ఈ వాక్యమును మీరు మాతో పంచుకోండి, వివరించండి, అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మడా మీరు చేయండి. మా యొక్క జీవితంలో మేము వాక్యం ద్వారా ప్రభా నడిపించబడినట్లుగా మీ సహాయాన్ని అందించి నడిపించమని ప్రార్థన చేస్తూ నన్ను మీ చెలో వచ్చినట్టు మరుగుపరచండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించండి, ప్రోత్సహించండి, అభివృద్ధి పరచండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి 43 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు మనం చదివాం. ఈ వచ్చిన భాగాల్లో ఒక సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా చాలాసార్లు మనము ధ్యానించి ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, విని ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం పలు విధాలుగా మనతో మాట్లాడేటువంటి దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుగు కొనుచుండెను. ఈ సందర్భమే మనము మరొక సువార్తలో చూస్తే, అనగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వరకు ఉన్న భాగంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు ఉన్నటువంటి ఆ వచనాల్లో కూడా ఈ సందర్భమే అక్కడ రాయబడి ఉన్నది. అయితే వారిద్దరూ రాసినప్పుడు ఎరుకో పట్టణము నుండి వెళ్ళుచుండగా అన్నటువంటి పదాన్ని అక్కడ మనం చూస్తాం. దయచేసి చదవండి. అక్కడ 20వ అధ్యాయము 29వ వచనం, వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా అనేటువంటి మాటలు అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ లూకా సువార్తలోకి వచ్చేసరికి ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు అని ఉంటుంది. అంటే ఈ వాక్యము తప్పు రాశారా, లేదా ఈ సందర్భాలు 2 సందర్భాలా? ఇది కూడా గుడ్డివాడిని స్వస్థపరిచినటువంటి అంశమే కదా, లేకపోతే ఆ భాగమే కదా? మరి అక్కడ రాస్తున్నప్పుడు ఎరుకో పట్టణం నుండి అన్నట్టుంది, ఇక్కడేమో ఎరుకో పట్టణమునకు సమీపిస్తున్నట్టు రాయబడి ఉన్నది ఏంటి అని మనం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే బైబిల్ సత్యమైనటువంటిది. ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ఎరుకో పట్టణమునకు సమీపిస్తూ ఉన్నాడు అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పాత ఎరుకో పట్టణము మరియు క్రొత్త ఎరుకో పట్టణం అనేటువంటిది ఉన్నవి అని గమనించాలి. పాత ఎరుకో పట్టణానికి దక్షిణంగా క్రొత్త ఎరుకో పట్టణాన్ని కట్టారు. అందుకే మత్తయి మార్కు రాసినప్పుడు ఎరుకో పట్టణము నుండి వెళ్ళుచుండగా రాయబడి ఉంటుంది. ఇక్కడ లూకా రాసేసరికి ఆయన సమీపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని గమనించండి. దేవునికి సన్నిధిలో ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో ఎరుకో పట్టణమును సమీపిస్తున్నప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చోండి భిక్షమడుగుకొని చుండెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం బజార్లో ప్రయాణం చేస్తూ ఉంటే లేదా ఏదైనా సందర్భంలో ఎక్కడన్నా మనం వెళుచూ ఉంటే కొంతమంది భిక్షం అడుక్కోవడానికి వస్తూ ఉంటారు. భిక్షం అడుక్కోవడానికి వచ్చినప్పుడు యూజువల్గా మనం ఏదో అవసరత తీరుస్తుందని చెప్పి మనకు తోచినంత, మనకి కలిగినంతలో మనం భిక్షం వేస్తూ ఉంటాం. అది సహజంగా మనం చూసేటువంటిదే. ఈయన గుడ్డివాడు, ఈయన భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడిగాడు. ఇక్కడ గ్రహించాల్సినటువంటిది, గుడ్డివాడు బహుశా గుడిమెట్ల దగ్గరనో బజారు ప్రక్కననో ఎక్కడో చోట త్రోవ ప్రక్కన ఉండి ఆయన అడుక్కుంటూ ఉన్నాడు. జన సమూహం ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి అడుక్కుంటూ ఉన్నారు. అంటే ఎక్కువ జనం వస్తే ఎక్కువ డబ్బులు వస్తారనేటువంటి ఒక ఆశ కూడా గుడ్డివాడికి ఉంటుంది నిజానికి. సో గుడ్డివాడు గుంపును చూసినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు జనసమూహం దాటిపోవటం వాడు చప్పుడు విని ఏమని అడిగినప్పుడు వాడు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. నజరేయుడైన యేసు, యేసు ప్రభు నజరేయుడు, నజరేతు వాడు అని చెప్పి మనం పాటలు కూడా పాడుతూ ఉంటాం. నజరేయుడైనటువంటి యేసు ఆ మధ్య మార్గములో, ఆ మార్గములో వెళుచున్నాడనేటువంటి సమాచారము వినినటువంటి గుడ్డివాడు వెంటనే కేకలు వేయటం ప్రారంభించాడు. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని గమనిస్తున్నటువంటి మనము ఎరుకో పట్టణమునకు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ గుడ్డివాడు, చూపు లేనటువంటి వాడు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ కూర్చొని తీసుకుని వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. బహుశా అది అలవాటుగా మారిపోయి ఉండొచ్చు. ఎవరి ముఖం చూడలేదు, ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియదు. ఆయన అలాంటి దుస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి భిక్షమడుక్కుంటూ ఉన్నాడు. ఆయన కళ్ళు బాగు చేసుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. బాగు చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ బాగు చేయించుకోవాలనుకున్న తగినంత ధనము లేనటువంటి పరిస్థితి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ త్రోవ ప్రక్కకు వచ్చి రోజు అడుగు తినేటువంటి ఈ గుడ్డివాడు, జీవనోపాధి సంపాదించుకోలేనటువంటి పరిస్థితి, అంగవైకల్యం కలిగినటువంటి పరిస్థితి, భిక్షమెత్తుకునేటువంటి పరిస్థితుల్లో బ్రతుకుచ్చు ఉన్నటువంటి వాడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం మనం లేవికాండంలో 25వ అధ్యాయం మనం చూస్తే 25వ అధ్యాయము 35 నుంచి 38 వరకు మీరు చదువుకుంటే అక్కడ పేదవారిని అనగా బీదవారిని, నిరాపరాధులను అనగా నిరాధారులు, ఒకవేళ ఆధారము లేనటువంటి వారిని వాళ్ళ పట్ల దయ చూపించి వాళ్ళకి సహాయం చేయాలని ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళని నీవే బ్రతికించగలిగిన పరిస్థితి ఉంటే నీవే వారిని బ్రతికించాలి, నీ వలన వారు బ్రతకాలి అనేటువంటి ఆజ్ఞ అక్కడ ఉందని మనం గ్రహించాలి. అంటే జీవనోపాధి లేనటువంటి వారిని ఆదుకోవాలి, పేదవారిని బీదవారిని ఆదుకోవాలి, ఆధారం లేనటువంటి వారికి సహాయం చేయాలని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది. అందుకనే వెళ్ళిపోయే వాళ్ళు, వచ్చేటువంటి వాళ్ళు అక్కడ ఎప్పుడైతే ఆ భిక్షగాడు అడిగినప్పుడు వాళ్ళు తోచినంత ఇస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జనసమూహం ఎక్కువ అవుతున్న సందర్భంలో ఈయనకి ఎక్కువ ఆశ పుట్టి ఉండొచ్చు. బహుశా అందరూ భిక్షగాళ్ళు లేకపోతే గుడ్డివారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంతులు, ఏమవుతుందో తెలియదు. ఏదన్నా చప్పుడు జరిగితే వెంటనే ఏం జరుగుతుందని చెప్పి ప్రక్క వారిని, కళ్ళున్నటువంటి వారిని అడగవచ్చు.
అదే సందర్భం ఇక్కడ జరిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో వెళ్ళుచుండగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పి ఈయన కేకలు వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుడ్డివాడు గుంపులు చూసిన తర్వాత, ఆ గుంపులుగా వెళ్ళేటువంటి వారిని చూసిన తర్వాత ఎక్కువ డబ్బులు వస్తాయి అని అడుక్కోవడానికి ఈయన బహుశా అడిగి ఉండొచ్చేమో. ఎప్పుడైతే ఈయన నజరేయుడైనటువంటి యేసు ఆ మార్గమును వెళుచున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాడో వెంటనే ఈయన ఆశ మారిపోయింది. నజరేయుడైనటువంటి యేసు ఎవరు? నజరేయుడైనటువంటి యేసు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అప్పటికే ప్రతి చోట మాట్లాడుకుంటూ, అందుకని ఈయనకి నజరేయుడంటే యేసు అయిపోయింది కూడదని చెప్పి కేకలు వేయటం ప్రారంభించాడు. దావీదు నుంచి మన కేకలు వేయగా 30 నడుచు వారిని గద్దించి వాడు మరి దావీదు కుమారుడా అని కేకలు వేసి వెళ్ళేటువంటి వాళ్ళు ఆపారు అని చెప్పారు. అయితే కేకలు ఆయన వేస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటంటే నజరేయుడే ఆయన మెస్సీని గ్రహించాడు, స్వస్థపరచగలవాడని గ్రహించాడు, ఆయన నాకు చూపుని ఇవ్వగలడు అనేటువంటి విషయం ధర్మశాస్త్రం తాత్కాలికంగా ఉపదేశించేటువంటిదే. అయితే క్రీస్తు దృష్టిని ఆయన ఇవ్వగలడనే ఆ రోజు ఆయనకు అర్థమైంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఆ రోజు వరకే తృప్తి పడేవాడేవో, ఆయన ఆ రోజు వరకే తృప్తి పడి సంతోషించేవాడేమో. లేదా ఒకవేళ ఆయన నేసా నీవు నాకు మనీ అని చెప్పి 100 రూపాయలు అడిగితే, లేకపోతే ఆయనకి ఇచ్చేవాడేమో. ఒకవేళ ఆయన నాకు ఎవరు తీసుకువెళ్ళేవాడు, నాకు 2 వ్యక్తులు కావాలని అడిగితే బహుశా అది అడిగాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని మనం అడిగేటప్పుడు ఆయన మనం అడుగుతాం. ఆయనకి కావలసినటువంటిది వచ్చేటువంటి ధనం కాదు. ధర్మశాస్త్రము లేకపోతే ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదో డబ్బు వేస్తూ ఉన్నారు, అంతవరకే సంతృప్తి పడుతూ ఉన్నారు. కానీ దేవుడు పర్మనెంట్గా తన జీవితంలో చూపు కలిగేటట్టు దేవుడు అద్భుత కార్యం. ప్రతివాడు గుంపును చూసి ఎక్కువ ఆశించలేదు, చూపును ఆశించాడు. ప్రతివాడు నాకు నిరీక్షణ నాకు లేదు గ్రహించి మెస్సయ్యలోనే నాకు నిరీక్షణ ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాడు కనుక ప్రారంభించాడు. ఫర్ జీసస్ అటెన్షన్, సిగ్గు లేకుండా క్రీస్తు తిరిగే వరకు, క్రీస్తు వినే వరకు కేకలు వాళ్ళు ఆపుతున్న కేకలు వేసి, ఈరోజు మనం చేయాల్సింది కూడా అదే. క్రీస్తు దాటిపోయేటువంటి దేవుడు కాదు. క్రీస్తు నీకు సమీపముగా వస్తూ ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడని చెప్పాడు. ఎక్కడైతే మనతో ఉంటానని చెప్పాడు. ప్రభువైన యేసు మనతో ఉన్నాడు. మన పరిస్థితులు చూడగలడు, మనకు చూపుని ఇవ్వగలడు. గ్రహించలేనటువంటి పరిస్థితులు మార్చేసి గ్రహించేటట్టు దేవుడు చేయగలడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఎలా ఉందో కానీ దేవునికి తెలుసు. నీవు చూపు కలగాలని ఎట్లా అయినా కేకలు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడో, మారాలని నీవు కూడా కేకలు వేస్తే తప్పకుండా దేవుడు అద్భుత కార్యాన్ని నీ పట్ల ఇస్తాడని నేను మీకు తెలియజేస్తాను. స్థితి ఎంత హీనమైనదైనా సరే యేసయ్య ముందు విశ్వాసంతో, నిరీక్షణతో నీవు కేకలు వేస్తే సహాయం చేయగలిగిన సమర్థుడు ఒకవేళ వేరే వాళ్ళేం కాదు, యేసు ప్రభు
చూపునివ్వడానికి సమర్థుడు. చూడలేని పరిస్థితి, ఎవరిని చూడలేని పరిస్థితి, ఈలో అందాన్ని చూడలేనటువంటి పరిస్థితి, ఎక్కడికి తను ఒక్కడికి ఎవరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి దేవుడు మాత్రమే, నజరేయుడు మాత్రమే, మెస్సయ్య మాత్రమే విషయం ఆయన నమ్మాడు కనుకనే ఆయన కేకలు వేయడం ప్రారంభించాడు. విశ్వాసపు కేక వేశాడు. ఆ కేకలు వేయటానికి ధైర్యం కావాలి. బహుశా అక్కడ చాలా మంది గుడ్డి వాళ్ళు ఉండి ఉండవచ్చు, చాలా మంది అడుగు తినేటువంటి వాళ్ళు ఉండి ఉండవచ్చు, జీవనోపాధి కోసం అడుక్కుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ దేవుడు స్వస్థపరచలేదు. ఎవరైతే కేక వేశాడో ఆయన స్వస్థపరిచాడు. ఎన్నో ఇబ్బందుల్లో గురైపోయి ఎన్నో పరిస్థితుల్లో దిగజారిన పరిస్థితుల్లో వెళ్ళవచ్చు, డిప్రెషన్కు లోనైపోయి ఉండవచ్చు. నాకు చావే శరణ్యం అనేటువంటి విధంగా నీ మనసు నిన్ను ప్రేరేపిస్తూ ఉండవచ్చు. బట్ ఈరోజు దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తూ ఉన్నా, నీవు చేయాల్సినటువంటిది కేవలం ఒక చిన్న ప్రార్థన, కేవలం ఒక చిన్న కేక. ఒకవేళ నీకు జవాబు రాకపోతే మరలా కేకవై నీళ్ళ మీద నడుస్తూ మునిగిపోయినటువంటి పేతురు, ప్రభువా నన్ను కరుణించని కేక వేసినప్పుడు దేవుడు చేయి పట్టుకొని పైకి లేపాడు. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఈరోజు నీ బాధల్లో కృంగిపోయి నీ స్థితిగతుల్ని అధిగమించలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కడమే ఏడుస్తూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఆలోచిస్తూ ఉన్నావా? చుట్టుపక్కల పరిస్థితులు చూస్తూ ఉంటే, ఆదాయ పరిస్థితులు చూస్తూ ఉంటే, శాలరీస్ లేనటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే, మనకు కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే, లేదా కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు చూస్తూ ఉంటే, ఇక నాకు బ్రతుకు అనవసరం, చావే శరణ్యం అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఈ గుడ్డివాడిలాగా ఒక చిన్న కేకవై దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. సిగ్గుపడవలసిన పని లేదు, కేకలు వేయాలి. దేవుని బిడ్డ, నీ కేక కోసం, నీ ప్రార్థన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేటువంటిది తాత్కాలికమైనటువంటి ఉపశమనంగా ఒక 100 రూపాయలు ఇవ్వడం, లేదా పర్మనెంట్గా నీకు చూపినివ్వడానికి దేవుడు సమర్థుడనే విషయాన్ని దావీదు కుమారుడు అనేటువంటిది 1వ వచనంలో మీరు చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఇది యేసయ్యకి ఇచ్చినటువంటి బిరుదు. దావీదు కుమారుడా, మెస్సయ్య అనేటువంటిది బిరుదు. అది ఈ గుడ్డివాడికి అర్థమైందండి. అందుకని ఆయన అడ్రస్ చేస్తూ ఉన్నాడు. బిరుదు అంటే సో అండ్ సో, డాక్టర్ సో అండ్ సో అంటారు కదా. ఆయనకున్నటువంటి బిరుదు. ఆ ప్రదేశంలో గుంపులుగా వెళుతున్నటువంటి సందర్భంలో ఎవరు నన్ను పిలిచారు? దావీదు కుమారుడా అన్నాడు. హి అడ్రస్డ్ హిమ్ విత్ హిస్, ఆ బిరుదుతో ఆయన పిలిచినప్పుడు వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త ప్రదేశానికి వెళుతూ ఉంటే ఎవరన్నా కానీ మన పేరు పెట్టి పిలిస్తే, నా పేరు ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళు ఎవరున్నారబ్బా అని మనం ఆశ్చర్యపోతాం. అలానే యేసుప్రభు ఆ కేక విని ఆయన దగ్గరికి పిలిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అక్కడ. ఓరుకుండుము, ముందర నడుచుతున్నటువంటి వారు వారిని గద్దించిరి, కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. యేసు ప్రభు అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మని అనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోర్చున్నానని నీవు అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని. సో నీకేమి చేయాలి అని చెప్పి అడిగినప్పుడు అతనేమన్నాడు? నాకు చూపు కావాలి అన్నాడు. నాకు డబ్బు కావాలనలా, బంగారం కావాలనలా, వెండి కావాలనలేదు. ఆయన అవసరం ఏంటంటే చూపు. ఆ చూపు ఇవ్వగలిగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. ఆ చూపు ఇవ్వగలిగినటువంటి వాడు మెస్సయ్య మాత్రమే. ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు అనేటువంటి గ్రహింపు గుడ్డివాడు, కన్నులు లేని గుడ్డివాడికి అర్థమైంది. కన్నులు కలిగినటువంటి శాస్త్రులకి, పరిసయ్యులకి, ధర్మశాస్త్రాన్ని గణించినటువంటి వారికి, ధర్మశాస్త్రాన్ని వడపోచి అన్ని తెలుసుకున్నటువంటి వారికి మెస్సయ్యను కూర్చున్నటువంటి అవగాహన
అర్థం కాలేదు. అందుకని వారు ఆయనను త్రోసిపుచ్చారు, ఆయనను సిలువకు ఈడ్చారు, ఆయనను సిలువ మీద చంపారు. అవునదే అంటాడు, మీరు చంపారు కానీ దేవుడు యేసు ప్రభువుని మరలా 3వ దినమున లేపాడని చెప్పి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బై ది వే, యేసు ప్రభు మన కోసం తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి మన కోసం, మన పాపాల కోసం ఆయన మరణించాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. మన పాపాలను తీసివేసి మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మరలా రానయ్యున్నాడు. 3వ దినం తిరిగి ఆరోహణం అయిపోయి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళా రానయ్యున్నాడు. ఆ వచ్చే సమయం వరకు మనందరము పరిశుద్ధులుగా సిద్ధపడి ఉండాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. యేసు ప్రభు నజరేయుడైనటువంటి క్రీస్తు, ఆయనే మెస్సయ్య అనే విషయం కళ్ళున్నటువంటి వారికి అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, పేదవాడైన వాడు, వృద్ధివాడైన వాడు, భిక్షం అడుక్కునేటువంటి వాడు యేసు ప్రభు మెస్సయ్య అని అర్థమైంది. ఈరోజు క్రీస్తు బోధలు వింటున్నటువంటి నీవు, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యేసు నిజమైన దేవుడని గ్రహించలేకపోతే ఈరోజు గ్రహించు. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడని ఈరోజు వరకు నీవు గ్రహించకపోతే ఆయన వైపు తిరిగి ఒక కేకవై. నీ యొక్క పరిస్థితులను బట్టి నీవు వేసారిపోయి, కృంగిపోయి, దిగజారిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ లోకంలో బ్రతకటం ఎందుకు అనుకుంటూ ఉంటే గుడ్డివాడిలాగా ఒక కేకవై. కళ్ళు లేనటువంటి ఆ గుడ్డివాడు కేకలు వేసినప్పుడు దేవుడు వాళ్ళని పిలిచి ఎలా స్వస్థపరిచాడో నీవు కేక వేసినప్పుడు ఆయన నిన్ను రమ్మని పిలుస్తాడు. ఆయన రమ్మని పిలిచినప్పుడు నీవు స్పందించి ఆయన దగ్గరికి వచ్చిన ఎడల నీకు అందరిచ్చేటువంటి రోకలో, అందరిచ్చేటువంటి వెండి బంగారము, అందరిచ్చేటువంటి కానుకలో, అందరిచ్చేటువంటి టెంపరీ విషయాల్లో నీకు ఇవ్వడు. ఎవ్వరు ఇవ్వలేనటువంటి, ఎవ్వరు చేయలేనటువంటివి నీకు దృష్టి కలుగు చేసి, నీ మనోనేత్రాన్ని తెరిచి, నీ పాపాలు క్షమించి పరలోకాన్ని చేర్చడానికి సమర్థుడనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నీ పరిస్థితుల విషయంలో, నీ వ్యాధి విషయంలో, నీ కన్నీటి విషయంలో, నీ కుటుంబ సమస్య విషయాల్లో ప్రభువా అని చిన్న కేకవై, నజరేయుడైన యేసు అని చిన్న కేకవై, కరుణించు ప్రభువా అని చిన్న కేకవై, దేవుడు తప్పకుండా నిన్ను కరుణిస్తాడు. విశ్వాసపు కేక, ధైర్యంతో కూడినటువంటి కేక ఆ గుడ్డివాడు వేశాడు, స్వస్థత పొందాడు. విశ్వాసంతో విన్నవించుకున్నాడు. ఆయన విన్నవించుకుంటే దేవుడు తప్పకుండా చేస్తాడు అని నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయత అనేటువంటిది ఆయనలో ఉంది ప్రియ దేవుని బిడ్డ. అందుకనే స్వస్థతని పొందాడు. యేసయ్య నీ దగ్గరికి వచ్చి నీకేం కావాలి, నేను నీకేం చేయాలని ఆశిస్తున్నావు అని ఈరోజు కూడా, ఆ రోజు గుడ్డివాడిని ఏ విధంగా అడిగానో ఈరోజు కూడా దేవుడు నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఏం కోరుకుంటావు? ఈ లోకాన్నా, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులనా, ఆస్తిపాస్తులనా, అంద సౌందర్యాన్నా, కొంతకాలం కావలసినటువంటి ధనాన్నా? దేవుని బిడ్డ, దేవుని పర్మనెంట్గా ఇచ్చేటువంటి స్థితిని అడుగు. చూపునివ్వమని చెప్పు, మనోనేత్రం తెరవమని చెప్పు. ప్రభువా, నేను నిన్ను చూసేటువంటి భాగ్యాన్ని నాకేమని చెప్పి ప్రార్థన చేయి. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో చూపు పొందు కోరుచున్నానన్నాడు. యేసు అన్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవునిని మహిమపరచుచు ఆయనను వెంబడించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే చూపు కావాలని కోరుకున్నాడో, యేసు ప్రభు ఎప్పుడైతే చూపును తనకిచ్చాడో, మొట్టమొదట యేసు ప్రభువును చూసేటువంటి భాగ్యం కలిగింది. తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులని చూసేటువంటి భాగ్యం కలిగింది. ఓకే, ఈరోజు నా చూపు వచ్చింది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను అనేటువంటి అనుకోలేదు. యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. యేసు ప్రభువును మహిమపరచడం ప్రారంభించాడు. ప్రజలందరూ అది చూసి
దేవునికి స్తోత్రం చేశాడు. దేవునికి స్తోత్రం. మన యొక్క పాప రోగం పోయిందంటే, శారీరక రోగం పోయిందంటే, మన యొక్క మలినం అంతా దేవుడు కడిగి వేశాడంటే, మనకు చూపు లేని స్థితిని మార్చివేసి చూపును అనుగ్రహించాడంటే, మనోనేత్రం తెరిచి ఆత్మీయంగా చూసేటువంటి కన్నుల నేత్రాలు ఇచ్చాడంటే, మనము స్తుతించకుండా ఆగకూడదు. దేవుని నామాన్ని స్తుతించాలి. విశ్వాసం ద్వారా స్వస్థత పొందినటువంటి మనము చూపు పొందినటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా స్తుతించాడో అలానే మనం కూడా స్తుతించాలి. ఈరోజు ఇలాంటి ఆరోగ్యం మనకున్నటువంటి ఈ స్థితి దేవుడు ఇచ్చాడంటే కేవలం ఆయన ఇచ్చినటువంటిది. దానికి మనం నాదంటూ లోకన ఏమీ లేదు. ఏదన్నా దేవుడు మనకు కలిగి ఉన్నదంటే అది కేవలం దేవుడు ఇచ్చినటువంటిదే. ఈరోజు ఆరోగ్యం కానీ, గృహాలు కానీ, పరిస్థితులు కానీ దేవుడు ఇచ్చినటువంటి. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, నువ్వు బాధల్లో ఉంటే ఒక కేక వెయ్యి. దేవుడు తప్పకుండా నీ కేక వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ధైర్యంతో కేక వెయ్యి, విశ్వాసంతో కేక వెయ్యి. నీ ప్రార్థన విన్నపాలు విన్నవించుకో. నిశ్చయంగా దేవుడు స్వస్థపరుస్తాడనేటువంటి ఆ దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటూ దేవుడు తప్పకుండా నిన్ను పిలుస్తాడు. పిలిచినప్పుడు స్పందించు. ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు మనం జవాబును అనుగ్రహించాలి. మనం కావాల్సినటువంటిది ఆయన అడగాలి. ఆయన స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినప్పుడు మౌనంగా ఉండకుండా ప్రభు నన్ను స్వస్థపరిచాడని దేవుని స్తుతించు. అంత మాత్రమే కాకుండా ఆ స్వస్థతతోనే ఆగిపోకుండా దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని పొందడం కోసం నీవు నిత్యము ఆయనని వెంబడిస్తూ ఉండాలి. ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని మహిమపరచుచు ఆయనని వెంబడించను. ఫాలో హిమ్. యేసయ్యని వెంబడించు. ఈరోజు క్రైస్తవులుగా ఆయన్ని వెంబడించకపోతే మనం దిగజారిపోయినట్లే. ఒకవేళ నీవు క్రీస్తుని తెలుసుకొని ఆయన దినదినము వెంబడించకపోతే, ఆయన మహిమపరచకపోతే మళ్ళా దిగజారిపోయినట్లే. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చేటువంటి నీకు కావలసినటువంటి ఆ స్వస్థత పొంది దేవుని దగ్గర నుంచి వేరుగా అయిపోయి దూరం అయిపోయేవేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన్ని వెంబడించాలని. పేతురు శిష్యులందరూ కూడా వారి వారి పనుల్లో ఉన్నప్పుడు నన్ను వెంబడించండి అన్నప్పుడు వాళ్ళ వలలు విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. వెంబడించటం అంటే ఆయనతోనే ఉన్నారు. ఈరోజు మనం కూడా వెంబడించాలి. పౌలు చెప్పినట్టుగా క్రీస్తుని వెంబడించిన ప్రకారంగా, నేను ఫాలో అయిన ప్రకారంగా మీరు కూడా నేను క్రీస్తుని వెంబడించిన విధానంగా మీరు కూడా నన్ను వెంబడించండి అని చెప్పాడు. క్రీస్తుని వెంబడించేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, వెంబడించండి. నీవు స్వస్థతను పొంది ఆయనను వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మెస్సయ్యను గుర్తించలేకపోయిన పరిస్థితి నీకుంటే ఈరోజు మెస్సయ్య యేసు ప్రభు అని గుర్తించు. ఒకవేళ ఆయన స్వస్థత చేయలేడు అనేటువంటి అనుమానం ఉంటే అనుమానాన్ని తీసివేసి స్వస్థత ఆయన మాత్రమే చేయగలడని గుర్తుపెట్టుకో. ఒకవేళ ఇంతవరకు ఆయన త్రోసిపుచ్చుతూ ఆయన వెంబడించకుండా, ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రం తెలిసిన వారు కూడా క్రీస్తును గుర్తించలేనటువంటి విధంగా నీవు యేసు ప్రభుని గుర్తించకపోతే ఈరోజు నీవు గుర్తించు. ఒకవేళ ఆయన గుర్తించి స్వస్థతను పొంది ఆయన మేళ్ళు పొంది కూడా ఆయన మహిమపరచకపోతే ఈరోజు ఆయన మహిమపరచడం ప్రారంభించు. ఒకవేళ మహిమ పరిచయమేమో కానీ ఆయన వెంబడించకుండా ఆగిపోయేవేమో గ్రహించి ఆగిపోకుండా ఆయనతో పాటు సాగిపోయేటువంటి పరిస్థితిలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఈ సందేశం ఇట్టున్నటువంటి నీవు, ఈ గుండి వాడు ఏ విధంగా కేకలు వేశాడు, నీ పరిస్థితి దేవుని సన్నిధిలో పెట్టి కేకలు వేస్తావా? ప్రియ సహోదరి, సహోదరుడా, కుటుంబంలో సమస్యలా కేకవై, ఆఫీస్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నీవు సమస్యల్లో కూరుకుపోయి ఏ దారి లేనటువంటి పరిస్థితుల్లో నీవున్నావా? దేవుని సన్నిధిలో కేకవై, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, అప్పులు బాధల్లో ఉండిపోయి, ఈఎంఐ కట్టలేక, తగినంత ధనము లేక, ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటే ఒక చిన్న కేకవై, శరీరంలో రోగం వచ్చి ఆ రోగానికి మందు లేని పరిస్థితుల్లో నీవు ఉంటే ఒక కేకవై, ఆత్మీయంగాను, శారీరకంగాను, మానసికంగాను ఏ పరిస్థితుల్లో నీవున్నావో నాకు తెలియదు, దేవునికి స్పష్టంగా తెలుసు.
నువ్వు ఒక చిన్న కేకవే, ఆయన నీకు సమీపంగా వస్తున్నాడు. ఆయన నువ్వు పిలిచినప్పుడు నువ్వు స్పందించు, దేవుడు నీకు మొర ఆలకిస్తాడు. ఈ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రియ స్నేహితుడా, దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని నీవు గ్రహించిన ఎడల ఆయనే నీకు కార్యం చేయగలడని, ఆయన మాత్రమే నీకు కార్యాలు చేయగలడని ఈ రాత్రి గుర్తిస్తే, నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు తప్పకుండా నీకు వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాతో ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా? నీ స్థితి ఏదైనప్పటికీ కూడా, ఎంత హీనమైన స్థితి అయినప్పటికీ కూడా, ఎవరి వల్ల కానటువంటి స్థితి కూడా, నీకు నీవే అనుకోవచ్చు ఇక నాకు సావే శరణ్యం అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్థితిలో కూడా దేవుడు కార్యాన్ని చేయగలరు. విశ్వాసంతో కేక వేయి. మనం చేయాల్సింది కేక వేయటమే, మనం చేయాల్సింది చిన్న ప్రార్థన చేయటమే. ఆయన దాటిపోయేటువంటి దేవుడు కాడు. ఆయన నీకు సమీపంగా వస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. మనుషులు ఎవరు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడిని అడిగితే మాత్రం తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని ఈ రాత్రికాల సమయంలో నీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. నాతో ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి. ఒక చిన్న ప్రార్థన దేవుడికి చేయండి. ఎక్కడున్నప్పటికీ కూడా నీవు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మా ప్రియులు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో నాయనా, తను కేక వేసినప్పుడు నీవు అద్భుతంగా సహాయం చేసి చూపును అనుగ్రహించిన మా దేవా, ఎవరైతే ప్రభువా మరి చూపు కోసం, స్వస్థత కోసం, శారీరకమైనటువంటి స్వస్థత కోసం ప్రార్థిస్తున్నారో వారిని స్వస్థపరచండి. మానసికమైనటువంటి వేదనతో కృంగిపోయి మీకు కేక వేసి ప్రార్థన చేస్తున్నారో వారి మనస్సుతో మీరుండండి ప్రభు. వారి పరిస్థితులన్నిటినీ మార్చివేయండి. ఎవరైతే ఆత్మీయంగా వెనకబడి నిన్ను వెంబడించకుండా ఉన్నారో వారిని ప్రభువా మీరు మరలా హక్కును చేర్చుకొని వారు వెంబడించడానికి సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రం. మా స్థితిగతులు మార్చగలిగినటువంటిది మీరే. ఈ లోకంలో ఎవ్వరు చేయలేనటువంటి పని మీరే చేయగలరు. మీకు సమస్తము సాధ్యం ప్రభువా. మేమేమయ్యున్నామో కేవలం నీవేనయ్యా అని చెప్పి గ్రహించలేని మనసులు మాకుంటే మమ్మల్ని సరిచేసి మీ వైపు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరెవరైతే ప్రభు వాక్యాన్ని విని ప్రార్థనలో తన నిర్ణయాన్ని మీకు చెప్పారో వారి యొక్క నిర్ణయం ప్రకారంగా, వారి యొక్క విశ్వాస ప్రకారంగా అద్భుత కార్యాలు ప్రారంభించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నుంచి వారి జీవితాల్లో వెలుగు నింపబడినటువంటి వారిగా, ఆ వెలుగులో స్తుతించి ఆరాధించి నిన్ను మహింపరిచేటువంటి వారిగా, నీకు నమ్మకమైనటువంటి విశ్వాసులుగా, నీకు నమ్మకమైనటువంటి శిష్యులుగా ముందుకు వెళ్ళడానికి, నీకు సాక్షులుగా బ్రతకడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ మనములు మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒక్కొక్కరి దీవెనలో అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రభు పేట అందరికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే మళ్ళా మరొక వీడియోతో మనం కలుసుకుందాం. దయచేసి మీరందరూ మా కోసం కూడా ప్రార్థన చేయండి. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాను, గ్రహించండి. దయచేసి మీ ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే లైవ్ చాట్లో మీరు పంపించవచ్చు, లేదా మా ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసి మీరు ప్రార్థన విన్నపాన్ని తెలియజేసిన మీకోసం దినదినము ప్రార్థన చేస్తామని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.